ఇవాళైతే మా మామయ్య గారి నాన్న చనిపోయిన రోజు అనమాట. మా మామయ్య గారి నాన్న చచ్చిపోయిన రోజు అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు దాటే ఉంటది. ఇప్పుడు అందుకే మటన్ అయితే వండుతాను అనమాట. కట్టెల మీద వండాలనుకున్నా కానీ ఫుల్ ఎండ పడుతుంది. మామూలు ఎండ కాదు అందరికి పోయికాడ ఇంకా ఎక్కువ కొట్టిద్ది. అందుకే కుక్కర్లో వేసిన తొందర కూడా కాదని చెప్పేసి అందులో టైం కూడా లేదు. ఎవరికి నాకే 12 యువతలే పెట్టుకుంటే మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది మీ తాతయ్య. ఓకే అటు చికెన్ ఫ్రై చేయాలని చెప్పేసి ఇగో చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇందులో ఉప్పు, కారం, అల్లం, పసుపు కలుపుకొని తాలింపులో వేసుకోవాలి. ఎందుకంటే ఆ మటన్ అట్లా వేసుకుంటే చాలా సేపు ఉడికిద్ది కాబట్టి అడుగంటిద్ది. చికెన్ మెత్తగా ఉంటది కాబట్టి ఆటోమేటిక్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇగో చూడండి మొత్తం ఇట్లా పట్టించి తాలింపు వేసుకొని నూనెలో ఒక బిర్యానీ ఆకేసుకోండి. చాలా టేస్ట్ వచ్చింది. కొంతమంది దినుసులు తినే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. యాలకులు, దాచిన చెక్క, లవంగాలు అన్నీ వేసుకోవచ్చు. అది ఇష్టంతో పాటు అనమాట. తర్వాత ఇది మటను ఇది చికెను కింద పోయింది. నా కాలు తగిలింది, దరిద్రం పోయింది. ఇద్దరు మధ్య పట్టాడా అవుతు ఒకదాని అవుతున్నాయి. రెడీ ఎయ్ రాని ఎక్క ఎయ్ లాలి లాలి అన్నట్టు ఉంది. నీకోసం అని చెప్పు, అబద్ధం ఆడద్దు. నువ్వు అబద్ధం ఆడు, నీకోసం అది మటన్ నా కోసం. తాతయ్య కోసం తిక్కలదానా ఇవన్నీ కావు. తాతయ్య కోసం తాతయ్య పెట్టేది ఒక మొక్క బోతులు మొక్క గాలి కదే. ఇక ఇప్పుడు ఏమవుతాను కొంచెం మగ్గాక కొన్ని నేను ఏం కాదు కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ చేసుకోవాలి. మగ్గ ముందు వేసుకుంటే అడుగంటిది. ఓకే మటన్ ఇది మటన్ ఫ్రైయా పులుసా? పులుసు లాంటిది కదా, పులుసు కాదు. గుత్తగా ఉంటుంది. గుత్తగా అంటే కొన్ని వేరే వాళ్ళకి అర్థం కాదు. మరి చిక్కగా ముక్క పోయింది 100 రూపాయలు 10 రూపాయలు. ఫ్రెండ్స్ మా ఊర్లో మటన్ వచ్చేసి మా ఊర్లో 950 రూపాయలు ఇవ్వాల. మా అత్తగారు ఊర్లో అయితే 650. మా ఊర్లో 950. చూడెట్టి ఆడుతుందో అలాగే ఏడబాగు. ఓకే అక్కడ కిటికీలాగా ఫ్యాన్ పెట్టియాలి. పెట్టిస్తే ఇక్కడ గ్యాస్ దగ్గర ఉన్న వేడి మొత్తం ఆవిరంతా బయటకు గుంజుకుంటది. మొత్తం కిటికీ కూడా వేసి ఉంది. వీడియో చేస్తుంటే పక్కన రీసెంట్ వచ్చిందని వేసి యూట్యూబర్ అనిపించుకున్నావు. దట్ ఈస్ యూట్యూబర్. యూట్యూబర్ అనగానేమి యూట్యూబర్ అంటే ఏంటంటే యూట్యూబ్ అంటే వీడియో తీసేటప్పుడు ఫ్యాన్లు, కిటికీలు, లైటింగ్ చూసుకునేవాడే యూట్యూబర్ అంటారు అని క్వశ్చన్ 3వ క్లాస్లో వస్తుంది. నీ దేవా సంగతి నీ బొందనే వాళ్ళు పెట్టరు ఎక్కోళ్ళు. ఇప్పుడు బయట సైడ్ ఫ్యాన్ పెట్టి గాలి లోన గుంజుతో ఫ్యాన్ కూడా ఉన్నాయి. మరి నూనె ఏంది అదే ఒక డోర్ వేయకుండా ఫ్యాన్ పెట్టాలి. అంతే ఎట్టే అంతే లోన పెట్టి పెడదాం పెట్టచ్చులే. నన్ను తెంపకాయ దగ్గు ఒకటే గోరగా అన్ని మైతులు ఒక ఇంటికి వచ్చి అక్కడ బోర్డు పెట్టాలి. అందుకే ఇల్లు కట్టేప్పుడు ప్లానింగ్ ఉండాలి. ఆహా ఫ్రెండ్స్ మటను నా సామీరంగా మామూలు కూడదు. శ్రీకళ మటన్ కూర చేస్తే ఊరు మొత్తం ఆశ వచ్చింది. నాకు తప్ప అందరు కొత్తది వాసన. ఈ వంట కాదు నీదే రాదేనా? ఒక టేజ్ తిరుగుతుంటే వాళ్ళు నీ అమ్మ జీవితం రాసి ఏ రాసి కాదండి ఇది అడుగుతుంది. నీదే రాసి ఎవరికి ఆడలు వంట కదా ఏంది మొత్తం కదా మాట్లాడుతున్నా వంటగది రాసి గారి పొందా నాకు అర్థం కాదు. మరి మిగతా అంతా ఇందాక మాట్లాడుతుంది మర్చిపోయి నేను. ఊకే ఎప్పుడన్నా దాచుకో, కింద దాచుకో, బట్టలు దాచుకో, చెద్దలు దాచుకో. ఎట్లా తయారైందో అమ్మ, ఎన్ని జన్మలు ఎత్తుతో ఈ భూమి మీద నా సాగుకు వచ్చింది కదా. ఈ ఒక్క జన్మే కదా
చాలు పోరే నీ అమ్మలాగా ఒక చిత్తే ఉండు ఓ కొడుకు కారం అవుతుంది ఎయ్ ఎయ్ రాని ఎక్క ఎయ్ మా బుజ్జి మా ఫ్రెండ్స్ మా బుజ్జి వచ్చింది మా బుజ్జి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట ఈ మధ్య వీడియో తీసుకుంటుంది ఫ్రెండ్స్ మా చెల్లి ఇక నాకు ఒక్క చెల్లి ఏం చేస్తాం వీడియో తీసుకుంటుంది తీసుకొచ్చి వెళ్ళమ్మా అని చెప్పిన నీ పాదం మీద పుట్టు మా చెనయ్య అక్కయ్యో ఏ లేదు ఫ్రెండ్స్ కలా ఇప్పుడు మటన్ లేదు ఆకులు ఎత్తావు ఆకులు ఏమే వేసినవా ఏ ఆకులు అవి మామిడి ఆకులా మామిడి ఆకులు వేస్తారు చూస్తున్నాము అమ్మమ్మ అతని ఉడకపోతే వేస్తారు కుక్కర్లో అవసరం ఉడికితే ఏమేస్తారు అట్ట కదా బుజ్జి ఇప్పుడు మామిడి ఆకులు అది రాగి ఆకులు కూడా వేస్తారు కదా రాగి చెట్టు ఆకులు కొబ్బరి చెప్ప మామిడి ఆకులు వేస్తారు మటన్ ఎక్కువ ఉడకపోతే ముదిరి మాంసం అయితే రాగి ఆకులు వేస్తారు నేను చూసినా తెలియదు నీ మొక్కం సంతకు పోను జరుగు జరుగుదట కానీ నీకు హుషారు అవుతుందా నువ్వు ఇస్తూ అంటాను నేను ఇస్సి అంటలేదు తేడా మ్యాటర్ నేను కూడా వెళ్ళినామనగా నువ్వు పెద్ద కలా నువ్వు పడుకో చూసుకుందావు నువ్వు నేను నీ బతుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అద్దు ఉండాలి నీకు ఊగా కిటికీ తీయడం చెప్తావు సిగ్గుండాలి నీకు ఎన్నిసార్లు చెప్పింది నీకు ఇదేం చెప్తున్నావు ఫ్రై ఇది పులుసు ఓకే కల గారెలలో అద్దుకొని వచ్చా చికెన్లో ఏం కదా ఫ్రెండ్స్ మటను చికెను ఫ్రై అంట పులుసు అంట నెక్స్ట్ చేపలు ఇద్దాము ఫ్రెండ్స్ కానీ చేపలు పట్టట్లేదు బా నేను ఎప్పుడైతే ఇది తెచ్చినో ఊరికే ఇట్ట పట్టుకోవటం ఇట్ట తాగటం లైఫ్ ఎంజాయ్ చేస్తుంది కదా నీకేం వరక ఎంజాయ్ అబ్బా ఎంత ఆనందపడుతున్నావు కదా ఇంతకుముందు బయటికి పోయి ఓ నా సామర్యంగా ఏం వాడుతుంది ఫ్రెండ్స్ వాడకం ఓ నీళ్ళు పోతున్నాయి అందులో కొత్త ఉడకడానికి నీళ్ళు పోతాడు అవునా కూరంతా ఆగం చేసినావు కానీ నీ లంగమాకు వేసుకొని మటన్లో నీళ్ళు పోతారా ఫ్రెండ్స్ మనిషి వద్దన పోతాను ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ చొప్పున ఈ రకంగా మటన్ చికెన్ ఏం చెప్పిన ఈ ఒబ్బకి ఏం చెప్పలేకపోయాయి ఫ్రెండ్స్ ఒకటే ఒబ్బు తెస్తుంది ఒబ్బు వల్ల ఎండకి ఫంక్షన్లకు కూడా పోయేటప్పుడు జాగ్రత్త చిన్నపిల్లకాయలు తీసుకుపోయేటప్పుడు జాగ్రత్త పోయేటప్పుడు మంచినీళ్ళ బాటిల్లో జ్యూసులు అన్నీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు పెళ్ళిళ్ళు ఎక్కువ వస్తాయి పబ్బాలు ఎక్కువ వస్తాయి ఎండలకి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్